సార్ నమస్కారం. సార్ పవన్ ఏంటంటే గారు. నిన్న కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డి పర్యటన నిజంగా అంటే రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఎవరు తప్పనట్లే వాళ్ళని పలకరించాలి, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత ఆయన ప్రస్తుతం. సో ఏదైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ వెళ్ళొచ్చు, ఎవరైనా కానీ మాట్లాడొచ్చు. కానీ నిన్న వెళ్ళిన విధానం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సార్ పవన్ గారు, మీకు సార్ ప్యానెల్లో ఉన్నటువంటి రఫీ గారు, సుజాత గారికి నేను సిపిఎం పార్టీ తరఫున వీక్షకులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. మీరు అన్నట్లుగా ప్రజలు కష్టంలో ఉండేటప్పుడు బల ప్రదర్శనలు చేసుకోవడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. ఉమ్, నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఈ రకమైనటువంటి, ఇప్పుడు కష్టంలో ఉన్నటువంటి ప్రజలకి అండగా ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం దీన్ని చర్చనీయాంశం చేసి ఎవరికైతే ఆ, లాభం జరగలేదో, ఎవరికైతే సహాయం అందలేదో వారికి సహాయం అందడానికి క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట ఆ, క్షేత్రస్థాయిలో కావచ్చు ఆ రకమైనటువంటి పాత్రను పోషించాలి. ఉమ్, దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి పోటాపోటీగా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అట్లా వ్యవహరించి ఉండాల్సింది కాదనేది మా అభిప్రాయం. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక లేఖ కూడా రాయడం అనేది జరిగింది. దాంట్లో ఏమేమి సహాయాలు చెయ్యాలి రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగంలో కూడా కౌలు రైతులకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలనేది మేము నిర్దిష్టమైనటువంటి సూచనలు చేశాం. అట్లా చేశారు. ఈ ఈ విధంగా రాష్ట్ర చేయట్లేదు కదా మీరు కానీ ఇంకే పార్టీ కూడా ఈ విధంగా వెళ్ళి ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఏం అదే చేయాలో అదే ఏంటో లేఖ రూపంలోనో లేదంటే ఏదైనా మీడియా సమావేశంలోనో చెప్తున్నారు. ఏమి ఈయనకు అన్ని రకాలుగా, ఇప్పుడు మేమన్నా అసెంబ్లీలో లేము, ఆయన అసెంబ్లీలో నేరుగా మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రికి లేఖ రాయొచ్చు, లేదా ముఖ్యమంత్రిని కలవడానికి ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అవును. ఇవన్నీ కూడా చేయకుండా ఈ రకమైనటువంటి బల ప్రదర్శనలు చేసుకోవడం ఏ రకంగానూ సమంజసం కాదు. వాస్తవంగా ఇక్కడ నేను గమనించిన విషయాలు కూడా ఏమంటే, మొంతా తుఫాన్ని ఎదుర్కోవడంలోనూ లేదా అధికారుల్ని సన్నద్ధం చేయడంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రశంసనీయమైనటువంటి కృషి చేసింది. దాన్ని ఆ, అందరూ గమనించారు. ఈ విషయంలో మాకు కూడా ఏమి తేడా ఏం లేదు. కానీ మొంతా తుఫాన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్ని, ముఖ్యంగా తుఫాన్ తర్వాత అందే సహాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనేదే మేము భావించింది. మేము చేసినటువంటి ప్రధానమైనటువంటి సూచనలు కూడా ఏమనంటే, ఇక్కడ రాష్ట్రంలో వచ్చిన ఈ మొంతా తుఫాను వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వం కూడా కొన్ని చర్యల్ని ప్రకటన చేసింది. వీటికంటే కూడా మేము సూచించిన సూచన ఏంటంటే, పంటల సమగ్ర బీమా పథకం లేకపోవడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రకటన చేశారు, మేము పంటల సమగ్ర బీమా పథకాన్ని తీసుకొస్తామని. అదే గనక ఈ రోజు ఉండి ఉంటే నష్టం జరిగేది కాదు. 2019-20 సంవత్సరంలో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ₹1 రైతుల దగ్గర తీసుకొని ఒక బీమా పథకాన్ని ప్రారంభించే, ఆ పథకం కారణంగా ఈ రాష్ట్రానికి 2022లో జరిగినటువంటి వరదల కారణంగా ఒక్కసారిగా ₹3,000 కోట్ల నష్టపరిహారాన్ని ఈ రాష్ట్రం పొందింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,000 కోట్లు రైతులు నష్టపరిహారం పొందారు. ఆ పంటల బీమా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో రద్దు చేశారు. ఇప్పుడు అట్లాంటి పథకం ఉండాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఇది సరైనటువంటిది కాదు కదా. అవును. తను ఉన్నప్పుడేమో ఆ పథకాన్ని రద్దు చేసి ఈ రోజు ఈ పథకం ఉంటే బ్రహ్మాండంగా ఉండేదని చెప్పి మాట్లాడటము సమంజసం కాదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సమగ్ర బీమా పథకాన్ని అమలు ఉంటే కూడా ఈరోజు నష్టం తక్కువగా ఉండేది. ఉదాహరణకి 2024 సంవత్సరంలో
84 లక్షల మంది మొత్తం 35 లక్షల మంది రైతులు 84 లక్షల ఎకరాలకి ఇన్సూరెన్స్ వర్తిస్తే ఇప్పుడు ఈ కొత్త పథకం వల్ల ఏంటంటే 7 లక్షల మంది రైతులకి 19 లక్షల ఎకరాల భూమికే వర్తించింది. ఈ తేడాని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా, అంటే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి చర్యను తీసుకొని మార్పు చేస్తే గరిష్టమైన లాభం జరగడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అదే మాదిరి భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే లాభం చేకూరుతోంది. కౌలు రైతులకి 199 మంది రైతులకి నష్టం అన్ని జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో ఆ విషయాన్ని కూడా సమస్య ఉన్నది సార్. అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి అంటే సంబంధించినటువంటి సమస్య. అన్ని రాష్ట్రాల్లో ఉందా లేదా అన్న సమస్య కాదు అదే సార్. అదే. కౌలుదారులకి జరిగే నష్టాన్ని భర్తీ ఎవరు చేయాలి? రాష్ట్రం. అంటే నేను అనేది కూడా అదే, ప్రతిపక్షం ఏం చేయాలని అంటే నిర్దిష్టమైనటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి అవును తీసుకొని అవును రావడం ద్వారా ఈ సమస్యని, ఇప్పుడు ఈ రాష్ట్రం మొంతా తుఫాను వల్ల అత్యధికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కౌలు రైతులు. కౌలు రైతుల గురించి అడ్రస్ చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న తీరు వాటన్నిటి గురించి కూడా చెప్పాం కదా. అవును ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలి, దీని మీద మాట్లాడాలి. కౌలు రైతుల గురించి మాట్లాడడం ద్వారా మనకు గరిష్టమైన లాభం జరగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వమే పంటల బీమా కంపెనీ పెట్టడం ఎంత అవసరం అనేది కూడా ఈ సందర్భంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎన్నికలకు ముందు చెప్పిన విషయాన్ని తక్షణం అమలు చేయాల్సినటువంటి, ఎప్పుడైనా వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 18 నెలల పరిపాలనలో 16 సార్లు జరిగిందని చెప్పి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ జరిగింది వాస్తవమే కదా. దానికి పరిష్కారం ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇట్లాంటి కంపెనీని కలిగి ఉంటే నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉండేది కాదు. ఇప్పుడు జరిగింది ఏమి? ప్రైవేట్ కంపెనీలకి ఎక్కువ ప్రీమియంలు పోయినాయి, లక్షల కోట్ల రూపాయలు. కానీ వాళ్ళు చెల్లిస్తున్నది చాలా తక్కువ అనే విషయం కూడా ఈ సందర్భంగా, వాళ్ళు లక్షల కోట్లలో డబ్బులేమో తీసుకుంటూ వేల కోట్లలో డబ్బులు తీసుకుంటూ చెల్లించే దగ్గరికి వచ్చేటప్పటికి 10 కోట్లలో చెల్లింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనంలో ఉండాలి ప్రభుత్వానికి అనేది మొదటిది. రెండవది, ఎన్యూమరేషన్ విషయంలో కూడా లోపాలు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాకి ఈరోజు ఫైనల్ అంచనాల దగ్గరికి వచ్చేటప్పటికి హస్తమస్కాంతమంతా తేడా కనిపిస్తుంది. ఒక పల్నాడు జిల్లాలోనే 60,000 ఎకరాలని గుర్తించి ఈరోజు వచ్చేటప్పటికి 20,000 19,000 ఎకరాలకి సూచిస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో కూడా ప్రాథమిక స్థాయిలో నష్టాన్ని చాలా పెద్ద అంచనాగా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ రోజు వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పి తక్కువ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నేను కోరేది ఏమంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పష్టమైనటువంటి అంచనాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపోయినటువంటి రైతులకి న్యాయం చేయడానికి అవసరమైనటువంటి చర్యల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిర్దిష్టమైనటువంటి సూచనలు కూడా మేము చేశాం. వాటిని పరిగణలో పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. రైట్ సార్ రైట్.